నమస్తే. మనము విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. ఆ మహానుభావుడు మొత్తం ఉపనిషత్తుల సారమంతా అవపోసన పట్టి అసలు పరమాత్మతత్వం అంటే ఏంటి, అసలు పరమాత్మతత్వం ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏంటి, అసలు బ్రహ్మానందం అంటే ఏంటి, ఇట్లా వీటన్నిటి గురించి ఒక 15 టాపిక్స్ చెప్పారు. అందులో ఫస్ట్ 5 టాపిక్స్ వచ్చేమో వివేక పంచదశి అని చెప్పి నీ వివేకంతోనే విషయాన్ని గ్రహించు అని చెప్తూ, ఏంటి వివేకము అంటే ఏంటి, తత్వ వివేకం అంటే సత్యం ఏంటి, పరమాత్మ తత్వం ఏంటి, 2 పంచభూతాలు ఏంటి, అసలు ఈ పంచభూతాలు ఏంటి, ఎలా వ్యక్తమయ్యాయి, ఆ తర్వాత పంచకోశాలు అంటే అసలు జీవత్వం ఎలా వచ్చింది, ఎవరికి తెలిసింది ఈ సృష్టి గురించి, ఆ తర్వాత ద్వైత వివేకం అసలు ఎవరు సృష్టి చేశారు, తర్వాత లాస్ట్లో వచ్చేమో మహావాక్య వివేకం అసలు ఉన్నది ఎవరు, ఉన్న పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని నీ తెలివితేటలతోనే నీ వివేకంతోనే దీన్ని గ్రహించు, విడదీసి ఉన్నదంతా ఒక్కటే, మిగిలిన 99 విశేషాలు ఆయన ఆ టాపిక్ ముగిస్తూ రెండోది వచ్చి దీప పంచకం అని రెండోది చెప్పారు. దాంట్లో 5 టాపిక్స్ ఉన్నాయి. దీప పంచకం అంటే ఏం లేదు, నీ జ్ఞానమే, నీ జ్ఞానంతో నీ జ్ఞానం అనేటువంటి దీపాన్ని పట్టుకొని అసలు విషయం ఏందనే దాని కనుక గ్రహిస్తే ఈ సత్తు ఈ చిత్తు అంటే నీ జ్ఞానము పరమాత్మతత్వం ఒకటేను, ఉన్నదంతా ఒకటేననేటువంటి విషయం అవగాహనకు వస్తే అది నీకు బ్రహ్మానందం అని చెప్పి అందులో 5 టాపిక్స్ చెప్పారు. మొదటిది వచ్చేమో చిత్రదీప ప్రకరణం, రెండోది వచ్చేమో తృప్తిదీప ప్రకరణం, మూడోది కూటస్థ ప్రకరణం, నాలుగోది ఏమో ధ్యాన దీపం, ఐదోది వచ్చేమో నాటక దీపం అని చెప్పారు. అల్టిమేట్ ఏం లేదు, సృష్టి వ్యక్తమవుతున్నట్టు కనపడుతున్నది, అది నీ స్ఫురణకే తెలుస్తున్నది, అంతకు తప్ప ఇంకొక లేదు. నీ జ్ఞానంతో కనుక్కొని అంటే విశేషాలని సామాన్యాన్ని కలిపి చూసుకుంటూ, అంటే ఏంటి, నువ్వు యాక్చువల్గా ఒరిజినల్గా నువ్వు సామాన్యానివి, పరమాత్మతత్వాన్ని, కాకపోతే ఈ 99 విశేషాలు నిన్ను పట్టుకున్నాయి, అందుకని సామాన్య స్థితిలో ఉంటూ, అంటే ఏంటి, దానికి ఏం చెప్పాడు, ప్రత్యేగాత్మ నేను అనేటువంటి జ్ఞానస్థితిలో ఉండు, ఈ నాదిని ఉపయోగించుకో అన్నట్టు చెప్పి ఇది ముగించిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటంటే ఆనంద పంచకం మాట్లాడుతున్నాం. ఈ ఆనంద పంచకంలో ఈరోజు బ్రహ్మానందం గురించి చెప్పారు. ఎంతసేపు చెప్పినా అల్టిమేట్ ఏంది, మనమే జ్ఞానం అని ఆ మహానుభావులు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారు. కానీ మనమేంటి, మనం కానిది ఏదో ఉంది, మనకెక్కడో ఏదో వస్తుంది అంటే ఏంటి, వాళ్ళు అందరూ అన్నీ చేస్తారు అని. ఇప్పుడు నేను యూట్యూబ్ చూస్తుంటే కూడా అఘోరీలు అఘోరాలు ఏంటో రకరకాలు చూస్తున్నారు. అవసరం లేదండి, అవేమి చెప్పలే ఎక్కడ ఉపనిషత్తుల్లో. అది కూడా వాళ్ళదొక రకమైన సాధన, అంటే ఏంటి, వాళ్ళ మానసిక స్థితికి అనుగుణంగా జరుగుతున్నటువంటి సాధన అని. మళ్ళీ అందరూ అలాంటి వాళ్ళ కాదు. ఇంకొక గురూజీ ఎవరో ఒక ఆయన చెప్తున్నారు, నాకు ఎంత నచ్చిందంటే అది ఎంత చెప్తారు అంటే ఏంటి, ఇప్పుడు నేను భగవంతుణ్ణి చూశాను, నేను భగవతత్వం ఫీల్ అయినాను, నాతో అమ్మవారు మాట్లాడారు, ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మన మహానుభావులు. ఎందుకు రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు కదా, అమ్మతో నేను మాట్లాడాను అని. దానికి ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఎంత వండర్ఫుల్గా చెప్పారో, మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు మాకు కూడా ఏదో సిద్ధులు వస్తాయి, అష్టసిద్ధులు వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అని ఎగురుకుంటూ వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ సిద్ధులు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఉన్నాయి, లేవంటే లేవు, దయ్యం ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు, దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు అన్నాడు. అంటే అర్థం ఏంటి, నువ్వు ఏమనుకుంటే అది నీకు ఉంటుంది అని. ఇంకొక సమాధానం చెప్పారు, నాకు ఎంత నచ్చిందో. మరి అవన్నీ కరెక్ట్ కాదా అంటాడు. దానికి ఆయన చెప్పిన సమాధానం వండర్ఫుల్. ఏం చెప్పాడు, అమ్మవారు ఉండడం అనేది నిజమే. ఎవరికి నిజం, ఎవరు చూశారనుకున్నారో వాళ్ళకి నిజం. అంటే రామకృష్ణ పరమహంస గారికి నిజం అయి ఉండొచ్చు, రామకృష్ణ పరమహంసని 100% నమ్మిన వాళ్ళకి నిజం అయ్యొచ్చు, కానీ ఒరిజినల్గా తీసుకెళితే అది అసత్యం అన్నాడు. అంటే అర్థం ఏంటి, పరమాత్మ అనేది ఏ రకంగా నువ్వు చూసినా విశేషపూర్వకంగా చూస్తే అది పరమాత్మతత్వం కాదు. పరమాత్మతత్వానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, తర్వాత ఎదగడము తగ్గటం లేదు, ఏమీ లేవు. ఈ ఎదగడం తగ్గడం ఇదంతా ఎవరికి ఉంది, ప్రకృతికి ఉంది. ఈరోజు బ్రహ్మానందంలో ఆ టాపిక్ మాట్లాడారు విద్యారణ్య స్వామి వారు. చూద్దాం ఏం చెప్పారనేది. ఏం చెప్పారు, చైతన్యం అనేది ఉన్నది. చైతన్యం అంటే ఏంటి, అల్టిమేట్ ఏం లేదు. చైతన్యం అంటే చాలామంది అంటారు వీ హ్యావ్ టు డెవలప్ అవర్ కాన్షియస్నెస్, అవేర్నెస్, అది ఇది అంటారు. ఏం లేదు చైతన్యం అంటే.
జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అభివృద్ధి చేసుకుంటామో మిగిలిన విషయాలన్నీ మనకి చిన్నగా కనిపిస్తాయి. అంటే ఇప్పటివరకు మనకేంటి, మనకి ఇప్పటివరకు ఉన్న మన జ్ఞానం ఏంటి? నేను శరీరం, నేను మనస్సు, నేను ప్రాణం, నేను ఆస్తులు, నావి ఇంద్రియాలు, ఇంతే. అంటే ఏంటి, లిమిటెడ్ నేనులో ఉన్నాం. కానీ జ్ఞానం అనేది ఏంటి, నిరాకారం. దానికి నేను ఇది, నేను అది అనేటువంటి రిఫరెన్స్ పాయింట్ లేదు. కాకపోతే అది నడిపిస్తున్నది, అది ఎలా నడుస్తున్నది, దానికి గుణాలు చెప్తాడు ఈరోజు. అంటే ఏంటి, ఈ ఈ చైతన్యం అనేది ఆభాసలాగా వ్యక్తమైందంటాడు. మొన్న మాట్లాడుకున్నాం కదా, ఆభాస అంటే ఏం లేదు, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తున్నది. మాయ అనుకుందాము, ఏమని అనుకుందాము. అంటే ఏంటి, మనకి కనిపిస్తున్నదంతా ఏంటి, ఆభాస అంటాడు. ఎట్లా ఆభాసలాగా కనపడుతున్నది, దానికి ఆయన 3 గుణాలు చెప్తారు. మొట్టమొదటి మాట్లాడుకున్నాం, వేదాంతంలో చెప్పిందంతా కూడా మూడు విషయాలే చెప్పారు. త్రిగుణాలు చెప్పారు, సత్వతమ రజోగుణాలు, 3 అవస్థలు చెప్పారు, నిద్రావస్థ, జాగృత అవస్థ, సుషుప్తి. తర్వాత ఇంకోటి ఏం చేస్తారు, స్థూల సూక్ష్మ కారణ చెప్పారు. అంటే ఏంటి, అల్టిమేట్గా ఈ 3 అవస్థలు మనకి కనపడుతున్నాయి, అంతే కదా. నిద్ర మనకు తెలుస్తోంది కదా. అట్లాగే కాకపోతే ఈ 3 అవస్థలు దాటినటువంటి స్థితి మనకు తెలియడల్లా, అదే జ్ఞానం అంటాడు. అది ఎక్కడుంది, అది ఎక్కడో లేదు, మనలోనే ఉంది అంటాడు. కాకపోతే ఈరోజు చెప్పింది ఏంటి, ఈ 3 గుణాలు ఉన్నాయి కదా, ఈ 3 గుణాల గురించి ఏం చెప్తాడు, నిద్ర లేచాము అంటే ఈ ఈ చైతన్యం అనేది కేవలం జ్ఞానంలోనే కాకుండా, అంటే ఏంటి, అజ్ఞానంలో కూడా కనుక్కునే స్థితిలో ఉంటుంది అంటాడు. అంటే ఏంటి, ఇక్కడ జ్ఞానం అజ్ఞానం అంటూ డిఫరెంట్గా లేదు. ఇప్పుడు నిద్రపోయినాము, నిద్రలో అంటే జ్ఞానం అంటే ఏంటి, మళ్ళీ చెప్పాలంటే ఆయన చెప్పేది మాటకి అనుభవం, అంతే కదా. నిద్రలో మనకి ఏం అనుభవం వచ్చింది, హాయిగా ప్రశాంతంగా నిద్రపోయినాము. కానీ నిద్రలో మన మనసు పనిచేయటం లేదు, ఈ సో పర్సనాలిటీ లేదు, రిఫరెన్స్ లేదు, కోరిక లేదు, భేదం లేదు. కానీ నిద్ర లేచిన తర్వాత, అంటే నేను నిద్రలో ఉన్న స్థితి ఏంటి, అజ్ఞాన స్థితి ఏం లేదుగా. కానీ నాకు తెలుసు, అనుభవం వచ్చింది. ఏమని వచ్చింది, నిద్ర బాగపోయామంటే బాగపోయినాము అంటావు, అది అనుభవం అంటాడు. అంటే ఏంటి, ఈవెన్ అజ్ఞానంలో కూడా అనుభవం జ్ఞానానికి ఉంటుంది అని చెప్తాడనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, ఇప్పుడు 3 గుణాలు ఉన్నాయి కదా, ఇప్పుడు తమో గుణం ఉంది, ఇది శరీరం, నిద్ర లేచిన తర్వాత తమో గుణం వ్యక్తమైంది. రెండోది ఏంటి, రజోగుణం. రజోగుణం అంటే మన మనసు, ప్రాణం అనమాట, అటు ఇటు కదులుతూ ఉంటుంది. తర్వాత సత్వగుణం అని ఇక్కడేం చెప్తాడు, సత్వగుణాన్ని ఇక్కడ మనస్సు అంటాడు. అంటే మనసుకు తెలుసు, అంతే కదా. ఈ మనసు అటు పరమాత్మ తత్వంలోనూ ఉండగలదు, ఇటు మామూలుగా శరీరానికి సంబంధించిన తత్వంలోనూ ఉండకూడదు. అందుకే ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు అంటారు, ఏమంటుంటారంటే కింద పట్టడం లేవడం, కింద పట్టడం లేవడం అంటారు. కింద పట్టడం అంటే ఏం లేదు, ఇదే సత్యం అనుకోవటం కింద పట్టడం. ఇది అంటే ఏంటి, నేనే శరీరం అని నమ్మడం కింద పట్టడం. ఆ పరమాత్మ తత్వం ఏదో ఒకటి ఉన్నది, అది బ్రహ్మానందం అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవటం, వెళ్ళడం అనమాట. దానికి ఈరోజు ఏం చెప్పారంటే ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఇప్పుడు ఏంటి ఆ ఉదాహరణ, ఇప్పుడు మనం నిద్ర లేస్తాము, బెడ్ మీద నుంచి మనం లేవం. అంటే ఏంటి, ఒక 5 నిమిషాలు మనకి తెలియకుండానే ఒక రకమైనటువంటి తాధ్యాత్మ స్థితిలో ఉంటాం. ఎందుకు ఆ స్థితిలో ఉంటాము, అక్కడ విషయాలు లేవు. అంటే టపటప పోయి చెయ్యాలి అనేటువంటి విషయం మనకి గుర్తుకు రాదు. అంటే ఒక రకమైనటువంటి బ్రహ్మానంద స్థితిలో ఉంటాము. ఎందుకు, అక్కడ విషయాలు ఏమీ లేవు. అంటే విషయాలతో పాటు ఇంకోటి కూడా ఏం లేదు, కర్తృత్వ భావన కూడా లేదు. కరెక్ట్గా టైం చూసుకుంటాం, అమ్మో పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా అనే పాయింట్ మీద లేచేస్తాం. అంటే ఏంటి, ఈ అద్వైత వేదాంతంలో వీళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు ఈ చెయ్యడం కానీ, పొందడం కానీ, ఆ తర్వాత ఇంకోటి ఇవన్నీ ఏమీ లేవంటాడు. అంటే ఏంటి, ఒక్కసారి నువ్వు అది గుర్తించగలిగితే, నేనే బ్రహ్మానందం, నేనే జ్ఞానం అని కనుక గుర్తించగలిగితే ఇవన్నీ పోతాయి అన్నట్టు చెప్పాడు. తర్వాత ఇంకోటి ఈరోజు ఇంకా వండర్ఫుల్గా ఏం చెప్పాడు, ఈ బ్రహ్మానందం మరి అడుగుతాడనమాట, మరి ఎట్లా, మరి నేను వింటున్నాను కదా బాగానే ఇన్ని సంవత్సరాలు బట్టి, మరి నాకు పరోక్షంగా తెలిసిపోతుంది, మరి నాకు ప్రత్యక్షంగా తెలిసేది ఎట్లా, నాకు తెలిసిపోయిందా బ్రహ్మానందం, నేను బ్రహ్మానందం అనుకుంటున్నాను కదా, ఇది బ్రహ్మానందమేనా అని ఒక ప్రశ్న వేస్తాడు. దానికి ఆయన ఏం చెప్తాడు, ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, అధమాధికారులు ఉన్నారు. ఉత్తమాధికారు అంటే ఎవరు మన ప్రహ్లాదుడు, కుచేలుడు, వీళ్ళందరూ, వాళ్ళకందరికీ ఏం గురువులు అవసరం లేదు, ఒక్కసారి చెప్పిన వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నట్టు. అట్లాగే మధ్యమాధికారులు ఉన్నారు, సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు, శబ్దమే కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, శబ్దం నోట్లోంచి వస్తుంది, కానీ అర్థాన్ని గ్రహిస్తున్నామా, ఈ అర్థాన్ని గ్రహించిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 3, ఈ అర్థాన్ని గ్రహించడం వరకు ఏమంటాడు, వాచ్యార్థం అంటాడు. మూడోది చివరిది ఏంటి, లక్ష్యార్థం అంటాడు. లక్ష్యార్థం అంటే ఆనందం. లక్ష్యార్థం అంటే ఏంటి, మరి ఈ లక్ష్యార్థాన్ని మనం గ్రహించడం అంటే ఏంటి, అదే పరమార్థం అంటాడు. మరి తెలిసి పెట్టుకున్నాము, తెలియక పెట్టుకున్నాము, భగవంతుడి దయ వల్ల తెలియదు, కానీ మన ఛానల్ పేరు కూడా పరమార్థమే. అంటే ఏంటి, అంటే ఈ వాచ్యార్థం దాటిపోయి లక్ష్యానికి వెళ్ళాలి. లక్ష్యార్థం అంటే ఏంటి, మళ్ళీ పరోక్ష జ్ఞానంగా అపరోక్ష జ్ఞానం అంటాడు. అపరోక్షం అంటే ఏంటి, ప్రత్యక్ష జ్ఞానం.
మరి నాకు ప్రత్యక్షంగా బ్రహ్మ నేనేననేటువంటి జ్ఞానం కలిగిందా అని అంటే దానికి ఏం చెప్తాడంటే ఎలాంటి పరిస్థితులు కలుగుతుందా అంటే ఆ 3 స్థితులు తప్ప ఇంకొక స్థితి ఏమీ లేదు. ఆ స్థితి వచ్చేంత వరకు నువ్వు ప్రయత్నం చేసుకుంటూ ఉండాల్సిందే అంటూ ఫస్ట్ స్థితి ఏం చెప్పారు. లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి భగవద్గీత గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాము. నిర్వికల్పమే ఆనందం. నిర్వికల్పం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇవాళ ఇప్పుడు చెప్దాము అని ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత సడన్గానే చెప్తున్నాం, భగవంత దయ వల్ల స్పాంటేనియస్ వర్కే. కాకపోతే ఏం చెప్పాలి అనేది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అవగాహన ఉంటుంది కదా. అది అయిపోయిన తర్వాత అది ఇలా చెప్తే బాగుంటుంది అని విన్నది అర్థమైన తర్వాత చెప్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? అయిపోయింది అంటే రిలాక్సేషన్ అనమాట. అంటే ఏంటి? ఒక విషయాన్ని నువ్వు పట్టుకుంటావు. సరే పాప పెళ్ళి అనుకుందాము, పెళ్ళికి సంబంధించిన పనులన్నీ చేసేస్తాము, అప్పగింతలు కూడా చేసేస్తాము, బంధువులంతా కూడా వెళ్ళిపోతారు. అమ్మయ్య పని అయిపోయింది అనుకుంటాం. ఇది ఎవరి అనుభవం వాళ్ళదే. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో కొత్తగా వచ్చి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ధ్యానం చేసేవాళ్ళం కానీ ఇంకో మొదట్లో చేరినప్పుడు ఏంటేంటో వస్తాయి, ఏదేదో ఏమంటారు దాన్ని, సిద్ధులు వస్తాయి, చాలా అన్ని విషయాలు మాకు తెలుస్తాయి. అదిగో నేను ఇలా అనుకున్నాను అలా ఆటో వచ్చేసింది, ఇలా అనుకున్నాను అలా వచ్చింది. అవన్నీ కాదు, అవన్నీ మనసు చేస్తున్నవి అంతే. రావాల్సింది ఏంటంటే బ్రహ్మానంద స్థితి. బ్రహ్మానంద స్థితి అంటే ఏ విషయము సపోర్ట్ లేకుండా ఆనందం ఉండగలిగే స్థితి బ్రహ్మానంద స్థితి. ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? విషయానందంలో కూడా ఆనందం వస్తుంది. ఎప్పుడు నువ్వు బిగిన్ చేస్తావు, సంకల్పం చేస్తావు, వికల్పాలు జరుగుతాయి, చివరికి ఏం వెళ్ళిపోతావు, ఆ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ అప్పుడు ఏ స్థితిలో ఉంటావు? నిర్వికల్ప స్థితిలో వస్తావు. మళ్ళీ ఇంకొక పని తగిలించుకున్న దాకా ఏ పని లేని స్థితిలో హాయిగా ఉంటావు. రెండో స్థితి ఏం చెప్పాడు? రెండో స్థితి వచ్చేసి ఇది మొదటి స్థితి ఏమో నిర్వికల్పం అని చెప్పాడు. రెండో స్థితి ఏం చెప్తాడంటే అంటే ఎప్పుడు కూడా అంటే విషయంతో సంబంధం లేకుండా, అంటే ఏమి చేసే పని లేకుండా నాలో నేను ఉండగలగడం. ఇప్పుడు నేనున్నాను, ఈ శరీరం నేను కాదు అని చెప్తాను, నా ప్రాణం నేను కాదని చెప్తాను, నేను మనసు నేను కాదని చెప్తాను, ఇంద్రియాలు నేను కాదని చెప్తాను, నాకు వస్తువులు వద్దు, మనుషులు వద్దు, ఏం వద్దు అని చెప్తాను. కానీ నేను అని మాట్లాడుతున్నాను కదా. ఎవరా నేను? ఆ నేను అంటే ఏంది? ఆ నేనుని నువ్వు తోసేయలేవు. ఎవరైనా కళ్ళు మూసుకొని చూసుకోండి. ధ్యానం చేస్తున్నా ఏం చేస్తున్నా కళ్ళు మూసుకుంటావు, చిదానంద స్థితిలో ఉంటాము. అంటే ఏంటి చిదానందం అంటే ఏంటి? ఒకటేంటి, మన భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం అని 3 అంటాడు. భూతాకాశం అంటే ఏంటి? మన శరీరం. కూర్చొని ఈ మెటీరియల్కి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉన్నాయనుకో, మన సంగతి మనకే తెలిసిపోతుంది. అది భూతాకాశం. చిత్తాకాశం అంటే చిత్తంలో ఎప్పుడో రికార్డ్ అయినటువంటి జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటాయి, ఏంటంటో ఆలోచనలు. చాలామంది అంటారు అంతకుముందు ఏమీ రావు, ఈ ధ్యానంలో కూర్చున్న తర్వాత పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అంటారు. రాని వస్తాయి పోతాయి అనుకుంటే ఏం టెన్షన్ లేదు కదా. కానీ అక్కడ మనం కూర్చుంది ఎందుకు? ముందు నుంచి మనం ఏదో ఒకటి తెచ్చుకుందాము అనేటువంటి భావనలో ఉన్నాం. కానీ ఏమి రాకుండా కూర్చుందాము, ఏ విధంగా ఇచ్చేద్దాము అనేటువంటి భావనలో ఈ జీవత్వం లేదు. అంటే ఏంటి? ఈవెన్ ఆధ్యాత్మిక సాధనకు పోయినా నాకెక్కడి నుంచో ఏదో వస్తుంది, అందరూ నాకు అన్నీ ఇస్తున్నారు, అవన్నీ నేను తెచ్చుకున్నాను అనే భావనలోనే ధ్యానంలో కూడా కూర్చోవడం జరిగిందనుకో, అప్పుడేమొస్తాయి? ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు ఏమొస్తాయి? ఇంకా భయంకరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడేంటి? ఏదో వస్తుందని కదా కూర్చున్నాము, ఏమి రాదు. 199 మందిని ప్రయత్నం చేయండి, మొట్టమొదటి ధ్యానంలో కూర్చున్నప్పుడు పరిగెత్తి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే భగవంతుడి దయ వల్ల నిర్గుణాకారం ఒక్కటే నాకు సత్యం కావాలి అనేటువంటి అవగాహన వచ్చినప్పుడు కూర్చొని చేయంగా ఒక స్థితి వస్తుంది. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు ఈ అద్వైత వేదాంతంలో? ఈ ఆజ్ఞ అవన్నీ కూడా అవసరం లేదు. నువ్వు నేనే బ్రహ్మానంద స్థితిలో ఉన్నాను, ఉన్నదంతా బ్రహ్మాకార వృత్తే, నాలో ఉన్నది బ్రహ్మమే, అవతల ఉన్నది కూడా బ్రహ్మమే అనుకోగలిగినప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు అంటాడు. ఇప్పుడు రెండో స్థితి ఏం చెప్తున్నాడు? నన్ను నేను మర్చిపోయే స్థితి లేను. కానీ ఈ నేనెవరు అంటే నా జ్ఞానం అనేటువంటి అవగాహన నాకు వచ్చిందనుకో, అప్పుడు నా ఎదురుగా ఉన్నటువంటి విషయాలు వెళ్ళిపోతాయి. అంటే విషయాల్లో నువ్వు పని చేయవంటే చేస్తాం, కానీ దాని గురించి పెద్ద టెన్షన్ ఉండదు. ఆ రకమైనటువంటి స్థితిలో అక్కడ చేసేది ఏమి ఉండదు. నాలో నేను కూర్చొని ఉన్నాననుకో, ఇవాళ హాయిగా ఉందండి, నాకు ఏ పని లేదు, నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనుకుంటారు. మీరు వినండి, రోజు ఇవన్నీ మన స్టోరీలు ఏం సపరేట్ కాదు. ఆ మహానుభావులు కూడా మనలాంటి వాళ్ళు జీవత్వం ఉన్నవాళ్లేగా. వాళ్ళ తర్వాత ఏంది? వాళ్ళ సాధనలో సాధించిన వాళ్ళు అని అనుకుంటారు. ఇప్పుడు ఈ 2 స్థితులు ఏదైతే తెలుస్తాయో అది బ్రహ్మానందం అంటాడు. అంటే ఏంటి? నువ్వు సంకల్పం పోతూనే ఘర్షణ లేకుండా, టెన్షన్ లేకుండా నా ద్వారా పరమాత్మతత్వం పని అయిపోతుంది, నేనే జ్ఞానం అని కనుక అనుకోగలిగితే నీకేం ఉండదు. అట్లాగే ఏం చూస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా బ్రహ్మభావన. బ్రహ్మ అంటే ఏం లేదు, నిన్న మాట్లాడుకున్నాం కదా. ఆత్మ అంటే జ్ఞానం, బ్రహ్మ అంటే పెద్ద జ్ఞానం, పరమాత్మ అంటే ఇప్పుడు పరమార్థం ఛానల్ అంటున్నాము. ఆ పరమార్థం అంటే ఏంటంటే పూర్తి జ్ఞానం. అంటే ఏంటి? ఆ జ్ఞానం ఎక్కడుంది?
మళ్ళీ మన అవగాహనలోనే ఉంది, మనం అర్థం చేసుకోవటంలోనే ఉంది. శబ్దం అర్థం అయిపోయిన తర్వాత దానికి చెప్తాడు కదా ఇందులో సాధనలో శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఏంటి? మళ్ళీ మనమే ఆ జ్ఞానం అనే విషయం గ్రహించి దేనికి కూడా మనస్సు మీద ఎక్కువ ముద్రలు వేసుకోకుండా ఉండగలగడమే అంటాడు. మళ్ళీ దానికే అంటాడు కదా ఇంప్రెషన్, ఎక్స్ప్రెషన్ అంటాడు. ఇంప్రెషన్స్ అంటే ముద్రలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ ముద్రలు? మనం అంటుంటాం కదా, ఏమంటారు దాన్ని, ఆగామి, అదే ప్రారంధం, సంచితం, ఆగామి అంటున్నారు కదా, అవన్నీ ఎక్కడివి? ఇంప్రెషన్స్. ఆ ఇంప్రెషన్స్ని మనం కనుక అవేర్గా గుర్తించామనుకో అవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకి ఎవరితో కోపం వచ్చింది, ఎందుకు కోపం వచ్చింది అనే విషయం మన అవగాహనకు వచ్చిందనుకో ఆ కోపం డిసప్పైర్ అయిపోతుంది. దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంది? ఈ అద్వైత వేదాంతంలో నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, కర్తవ్యాలు పెట్టుకోక్కర్లేదు, మళ్ళీ ఇంకా చెప్పాలంటే దానాలు ధర్మాలు అవన్నీ కూడా జీవుడికి సంబంధించినవి ఏం అక్కర్లేదు. భగవతత్వాన్ని నువ్వు గుర్తించు అంతే. నీకు వచ్చే బ్రహ్మాండమైన అనుభవం ఏంటి? ఆ బ్రహ్మానందాన్ని గుర్తించి ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండడమేను. మరి నేను ఇంకా ఎప్పటికి చెయ్యాలి అంటే అది నీకు సర్టిఫికెట్ వచ్చిందాక చేయమంటాడు. నీకు వేరే వాళ్ళ సర్టిఫికెట్ కాదు. నేను కళ్ళు మూసుకొని నేను బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నానా, నాకు ఈ భౌతికమైనటువంటి కోరికల గురించి కానీ ఎవరి మీద ద్వేషం కానీ ఏమన్నీ లేవా, 24 గంటలు నా మానసిక స్థితి భగవతత్వంలోనే లింక్ అయ్యిందా, చివరికి నేనే ఆ పరమాత్మను నేను అనుకోగలుగుతున్నానా అనే సర్టిఫికెట్ నువ్వు ఇచ్చుకున్న దాకా చెయ్యాలి. అప్పుడు అని చెప్తూ అప్పుడు నువ్వు అంటే ఏంటి, అప్పుడు మన ఎవరెవరి మాట నువ్వు వినాలిగా. ఒక గురువో, ఒక పుస్తకమో, లేకపోతే మహానుభావులతో నువ్వు విని నువ్వు కొంచెం కొద్దో గొప్ప ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళడానికి నువ్వు మనం పుట్టుకతోనే ప్రహ్లాదుడు, కుచేలు లాంటి వాళ్ళం కాదు కదా. అంటే మధ్యమాధికారులమే కదా. అంటే ఏంటి, మనకు కొంత అర్థం అవుతుంది, కొంత అర్థం కావడం లేదు కదా. అందుకని నువ్వు చేసుకుంటూ నువ్వు ఆ స్థితికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎప్పటికీ జరుగుతుండాల్సిన విషయమేను. ఇంతకంటే బ్రహ్మానందం ఇంకొకటి ఏం లేదు. ఎక్కడో ఏదో వస్తుందేమో అనేటువంటిది అదంతా అంత కరెక్ట్ కాదు. అది నువ్వే ఆ జ్ఞానం అని చెప్తారు. కొంతమంది పాపం స్వామీజీలను అన్నీ అడుగుతుంటారు, అది ఏంటి ఇదేంటి, నీకు ఆ సిద్ధులు వచ్చాయా, ఈ సిద్ధులు వచ్చాయా, గుళ్ళేంటి, గోపురాలేంటి. పాపం వాళ్ళు చెప్పలేరు, గమ్మున ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి ఈ పుస్తకాలు అవన్నీ వాళ్ళు చదివే ఉంటారు కదా. వాళ్ళకి ఇంకా రెండో ధ్యాస ఏముంది? చదివినప్పుడు ఏంటి, ఉన్నదంతా ఒకటే తత్వం ఉన్నప్పుడు ఇంకా ఈ కోరికలన్నీ టెంపరరీగా, శరీరం ఉన్నంత కాలమే కదా ఏ కోరికలైనా. శరీరం కాకపోతే ఎప్పుడైతే నువ్వు ఈ అద్వైత సిద్ధాంతానికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? శరీరం పోతుంది కానీ లోపల ఉన్నటువంటి జ్ఞానం పోదు. అందుకని వాళ్ళు ఏమంటారు, మరణం కూడా లేదంటారు. మరణం ఎవరికి? జబ్బులు ఎవరికి? కష్టాలు సుఖాలు ఎవరికి? నాది అనుకున్న శరీరానికి. నువ్వు నాది కాదు కదా, నువ్వు జ్ఞానం అంటే ఏంటి? నిరాకారం. అదేమన్నా కంటికి కనపడుతుందా? లేదు. కానీ అది లోపల మనకు ఉన్నదని మాత్రం మనకు తెలుస్తుంది. అంటే ఏంటి? మరి దాన్ని కనుక్కోవటానికి కూడా మన చేతిలో ఉన్న ఆయుధం మనస్సే. అందుకని ఆ మనసు మీద పనిచేసుకుంటూ 24 గంటలు ఆ పరమాత్మ స్థితిలో ఉండడానికి కృషి చేయాలని చెప్తూ రేపేం చెప్తారో చూద్దాం.